ఇదిగోండి చట్నీ చేసుకుందాం మనం. ఇప్పుడు ముందుగా స్టవ్ వెలిగించుకుని ఇలాగా వేరుశనగ గుళ్ళు వేయించుకోవాలి. ఒక కప్పుడు లేకపోతే ఇదిగో ఈ గ్లాస్ తీసుకున్నాం. ఈ గ్లాసు వేరుశనగ గుళ్ళు తీసుకుని వేయించుకున్నాను. తర్వాత ఆ చట్నీలోకి పోపులు ఏమేమి కావాలంటే ఇదిగో శనగపప్పు, ఇదిగో శనగపప్పు, మినపప్పు, మినపగుళ్ళు, కొబ్బరి తీసుకున్నాను, కడిగి పక్కన పెట్టుకుని కొబ్బరి, చింతపండు తీసుకున్నాను, ఆవాలు, మెంతులు, జీలకర్ర, 11 ఎండుమిర్చి తీసుకున్నాను, ఒక 4 పచ్చిమిర్చి, ఇదిగో కరివేపాకు. ఇవి దింపేసిన తర్వాత కొంతమంది పొట్టు తీసేసి చేసుకుంటారు, కొంతమంది పొట్టుతో చేసేసుకుంటారు. దోశలోకి చట్నీ నేను పొట్టుతోటే చేస్తున్నాను. చూడండి, పోపు వేయించేసుకున్న తర్వాత ఇదిగో ఇవి చల్లారాలి. పోపు వేయించుకుని చల్లారిన తర్వాత చట్నీ చేసుకుందాం. ఇదిగోండి పోపులన్నీ వేయించుకుని తీసేసుకున్నాను. వేరే ప్లేట్లోకి తీసుకుని అది వేడి దాని మీదే కొంచెం ఇంగువ వేసుకున్నాను. ఇందాక సాల్ట్ చూపించలేదు కదా, ఇదిగో ఎవరి టేస్ట్కి తగ్గట్టు వాళ్ళు వేసుకోవచ్చు. లేకపోతే ఇదిగో అదో అంత వేసాను. ఒక టీ స్పూన్ పూర్తిగా వేయలేదు. ఇదిగో పసుపు వేసాను. ఇది ఇప్పుడు ఇలాగే ఉంటుంది, కానీ చట్నీ అంతా అయ్యేటప్పటికి ఈ సాల్ట్ సరిపోతుంది. అన్నీ మిక్సీలో ఆడుకుంటే చట్నీ ఎక్కువ అవుతుంది. ఎక్కువగా సరిపడా ఉప్పు, పసుపు అన్నీ వేసుకున్నాను. కారం ఇది తగ్గించుకుని కొంతమంది అనుకుంటే ఇందులో తగ్గించుకుని కూడా చేసుకోవచ్చు. ఇదిగోనండి, ఇందాక వేరుశనగ గుళ్ళు వేయించుకుని పోపులు వేయించుకుని పక్కన పెట్టుకున్నాం కదా, ఇవి మిక్సీలో ఆడిన చట్నీ అన్నింటిలోకి, టిఫిన్స్కి, భోజనంలోకి అన్నింటిలోకి బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి.